పొందాలని కోరుకుంటారు. వారికి ఆత్మజ్ఞానానికి అత్యంత ఘనమైనదిగా తలచబడే సాంఖ్యతత్వాన్ని వివరించడానికి ఈ జగమందు నేను అవతరించింది. భాష్యము శీల ప్రభుపాదుల వారి ద్వారా. వాస్తవానికి సన్యాసం అనేది భౌతిక గృహస్థ జీవన పరిత్యాగము, కృష్ణ భక్తి భావన ఎందు పూర్తిగా లీనమవటను మరియు ఆత్మయందే రమించుటను అగత్యపరుస్తుంది. కృష్ణ భక్తి భావన అనేది భావన ఎందే అంటే ఆత్మయందే ఆనందాన్ని పొందడము, కుటుంబ బాధ్యతల నుంచి వదిలిపెట్టడం అంటే సంసారంలో వెళ్ళటం కాదు. కుటుంబంలో ఉంటూ బాధ్యతలు చూసుకుంటూ కూడా మనసును ఏ విధంగా భగవంతుని లగ్నం చేయాలో తెలిపేదే సన్యాసం. ఇంకొకరు సంసారాన్ని తయారు చేసుకోవడం లేదా సన్యాసం పేరిట మోసం చేయడానికి కాదు. అలాగాక సంసారాన్ని తయారు చేసుకోవడం అంటే చాలా మందిని పొడబెట్టుకొని డబ్బులు పొడబెట్టుకోవడం, అదంతా సంసారం. అంటే భార్యా పిల్లలతో ఉండేది 84 లక్షల జన్మలని సంసారం అంటే జన్మలో పోగు చేసుకోవడం లేదా సన్యాసం పేరుతో జనాలను మోసం చేయటం కాదు ఈ జ్ఞానం అంటే. కానీ అనేకమైన వాటి యజమాని అవ్వడము, అమాయక జనుల నుంచి పెద్ద మొత్తంలో ధనాన్ని కూడబెట్టడం సన్యాసి యొక్క పనిగా ఉంటారు. ఒక సన్యాసి ఎలా ఉండాలని చెబుతున్నారు? పెద్ద మొత్తంలో ధనాన్ని కూడబెట్టడము లేదా అమాయక జనుల నుంచి ధనాన్ని తీసుకొని పెద్ద పెద్ద భవనాలు కట్టడం కాదంట సన్యాసి యొక్క పని. అంతరంగమందే శ్రీకృష్ణ భగవాన్ సదా తలపోయడమే సన్యాసికి గర్వకారణమై ఉండవలను. తన అంతరంగంలో నిరంతరం కూడా భగవంతుని గుర్తు చేసుకుంటూ ఉండడమే సన్యాసికి చాలా గర్వకారణమై ఉండవలను. నిజానికి భక్తులు 2 రకాలుగా ఉంటారు. వారిలో కొందరు గోష్ఠి ఆనంది అనగా వారు ప్రచారకులు. భగవంతుని మహిమలను ప్రచారం చేయడానికి వారు పలువురు అనుచరులను కలిగి ఉంటారు. ఎందుకు శిష్యులు తయారు చేసుకోవాలి అంటే భగవంతుని గురించి వాళ్ళు ప్రచారం చేస్తారు, వాళ్ళ శిష్యులు కూడా అదే పని చేయాలని కోరుకుంటారు. కనుక భగవంతుని మహిమలను ప్రచారం చేయడానికి వారు పలువురు అనునాయులను కలిగి ఉంటారు. ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి వారు ఎక్కువ మందితో కలిసి జీవిస్తారు. ప్రచారం చేయాలంటే ఒంటరిగా చేయలేరు, ఒంటరిగా వాళ్ళే చెప్పుకుని వాళ్ళే వినలేరు కదా. కనుక ఎక్కువ మంది శిష్యులతో కలిసి ఉంటారు. ఇక 2వ రకం వారు ఏంటంటే ఆత్మానంది. మొదటి రకం వారు గోష్ఠి ఆనంది, 2వ రకం ఆత్మానంది. అంటే వాళ్ళు ఆత్మానందే సంతృప్తి పొంది ఉండేవారు. అట్టివారు ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. వారు భగవంతునితో పాటుగా ఒంటరిగా నివసిస్తారంటే ఆత్మానంది అంటే కూడా ఇంట్లో సమస్యల్లోనూ లేకపోతే ఇంట్లో పనులను మునిగి ఏదో అరాకొరా జపం చేసుకొని అలా ఉండేవాడు కూడా ఆత్మానంది కాదు. ఇక్కడ ఏం చెబుతున్నారు? సమస్త వాళ్ళు ఎలా ఉంటారంటే భగవంతునితో ఒంటరిగా ఉంటారు. ఒంటరిగా అంటే ఇల్లు వదిలిపెట్టి అక్కడ అడవులకు వెళ్ళటమే కాదు, ఇంట్లో ఉంటూ అందరితో ఉంటూ కూడా బాధ్యతలు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ బాధ్యతలను మనం విస్మరిస్తామో, మన కుటుంబ బాధ్యతలు మనం వదిలేసుకొని ఏదో విధంగా భక్తి చేసుకోవాలనుకొని వెళ్తాము, అప్పుడు వేరే వాళ్ళకు పక్కదారి పట్టించిన వాళ్ళం అవుతాము. అలా ఎప్పుడు చేయకూడదు. మనం శరీరం ఎక్కడున్నా సరే మన మనసును భగవంతుని లగ్నం చేసి అనుక్షణము ఆత్మయంది ఆనందాన్ని పొందడం, అది ఆత్మానంది. అలాంటి వాళ్ళు. 2వ వాళ్ళు గోష్ఠి ఆనందం. అంటే ఎప్పుడు కూడా భగవంతుని గురించి చర్చలు చేస్తూ, భగవంతుని గురించి చెప్తూ, భగవంతుని సేవ చేస్తూ, భగవంతుని గురించి చెప్తూ వేరే వాళ్ళకి మాట్లాడుతూ అట్లా భగవత్ సంబంధంలో గడిపేవాళ్ళు గోష్ఠి ఆనంది. వాళ్ళ భక్తి వాళ్ళు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళతో ఉంటూ కూడా మనసులో ఎప్పుడు భగవంతుని కలుసుకుంటూ భగవంతుని మీద చిత్తం లగ్నం చేసి ఎవరు ఉంటారో కులశేఖరాలు వారు చెప్పినట్లుగా మన చిత్తాన్ని భగవంతుని మీద లగ్నం చేసి ఒక్క క్షణం కూడా అంట శ్రీకృష్ణ పాదాంబుజ అంటున్నారంటే భగవంతుని యొక్క పాద పద్మానికి ఒక్క క్షణం కూడా పక్కకి మనసు పోకుండా మనం ప్రయత్నించాలి. అలా ప్రయత్నించాలంటే దేన్ని మనం ఉదాహరణగా తీసుకోవాలి? చాతక పక్షి సంవత్సరానికి ఒక 2-3 నెలలు పడే వర్షాల కోసం అది ఎదురు చూస్తూ ఆ వానీళ్ళు మాత్రమే తాగుతుంది. అట్లే వీళ్ళు కూడా ఎన్ని పనుల్లో ఉన్నా ఏదున్నా వాడకుండా ఒకే ఒక లక్ష్యం భగవంతుని మించి మనసు పక్కకు పోకుండా సంసారంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, వ్యవసాయంలో ఉన్న, ఎక్కడున్నా మనసును భగవంతుని లగ్నం చేయటం. అలాంటి వారు సమస్త కష్టాల నుంచి దూరమై హృదయం ముందు దేవదేవుణ్ణి నిలుపుకొని ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు పరివ్రాజకుడు అనగా దేశ సంచారి సన్యాసి. అటు
అటువంటి సన్యాసి ఎక్కడ కూడా 3 రోజుల కన్నా అధికంగా ఉండరు. ఇంటింటికి తిరుగుతూ జనులకు కృష్ణ భక్తి గురించి ఉపదేశం చేయడమే తన బాధ్యత కనుక అతను ఎల్లప్పుడూ సంచారం చేస్తూ ఉంటారు. ఎందుకు చెబుతున్నారు ఇవంటే కర్దముని భగవంతుని పర్మిషన్ అడుగుతున్నాడు. నేను వివాహం చేసుకొని ఇప్పుడు నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే నా పితృదేవతల నుంచి సంతానం ద్వారా నేను విముక్తి పొందాను కాబట్టి ఇప్పుడు నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నా అంటున్నారు. అందుకని ఈ భాష్యంలో ప్రభుపాలు 3 రకాల భక్తుల గురించి చెప్పారు. ఇప్పుడు కపిల భగవానుడు చెప్తున్నారు. ప్రత్యక్షంగా గాని శాస్త్రాల్లో గాని నేను చెప్పిందంత అన్ని విధాలుగా ప్రపంచ జనులకు ప్రామాణికమైంది. భగవంతుడు ఏదైతే శాస్త్రాల్లో చెప్పారో డైరెక్ట్ చెప్పింది భగవద్గీతలో, శాస్త్రాల్లో చెప్పింది పురాణాల ఆధారంగా. కానీ ఎవరైతే దీన్ని పూర్తిగా ప్రపంచ జనులందరికీ కూడా ప్రత్యక్షంగానే శాస్త్రాల్లో కానీ నేను పలికినంత అన్ని విధాలుగా ప్రపంచ జనులకు ప్రామాణికమైనది. ఓ ముని, నీకు పుత్రుడనవుతానని పూర్వమే పలికినందున దాన్ని నిజం చేయడం నేను ఇప్పుడు అవతరించాను. ప్రామాణికం అంటే శాస్త్రాల్లో చెప్పినట్టుగా చేసేవాళ్లే ప్రామాణికులు. వేరే వాళ్ళు ప్రామాణికులు కాదు. దాన్ని మార్చి చెప్పేవాళ్ళు కూడా ప్రామాణికులు కాదు. ఈ భాషలో ఏం చెప్తున్నారు ప్రభుపాదులు వారంటే, భగవత్ సేవ ఎందే పూర్తిగా నెలకొనడము, కర్దము తన గృహస్థ జీవితాన్ని వదలాలనుకున్నాడు. అంటే ఇన్నాళ్ళ నుంచి భార్యతో ఎన్నో భోగాలు అనుభవించాడు ఆయన విమాన సౌధంలో. ఇప్పుడు పూర్తిగా భగవంతుని మీద మనసు లగ్నం చేయాలనుకొని ఇంటికి వదిలేసి వెళ్ళాలనుకుంటున్నాడు ఆయన. కానీ భగవానుడే స్వయంగా కపిల భగవానుడి రూపంలో తన ఇంట తన పుత్రుడిగా జన్మించాడని తెలిసినప్పుడు ఆత్మానుభవం అంటే భగవద్ అనుభూతి అన్వేషణకి అతను ఎందుకు గృహాన్ని వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఏ భగవంతుడి కోసం అయితే వేల సంవత్సరాల యజ్ఞాలు లేదంటే అష్టాంగ యోగము, జ్ఞానం కోసం తపస్సు ఇవన్నీ చేస్తారు. ఆ భగవానుడే స్వయంగా వాళ్ళ పుత్రుడుగా వచ్చాడు. ఆయన ఇంట్లో పెట్టుకుని ఇల్లు వదలటం ఏంటి అని సందేహం వస్తుంది. ఇటువంటి ప్రశ్న రావడం కూడా సహజమే. కానీ వేదాల్లో ఏది పలకబడినో మరియు ఏది వేద ఉపదేశాన్ని అనుసరించి ఏది చెయ్యాలో అది అంతా సంఘంలో ప్రామాణికంగా అంగీకరించబడాలని ఇక్కడ చెప్పబడింది. గృహస్థుడు ఎందుకు వదులుతున్నా అంటే దానికి సమాధానం, గృహస్థుడు తన 50 సంవత్సరాల వయసులో గృహాన్ని వదలాలని వేద ప్రమాణం పడుతుంది. పంచశోద్యం వనం వ్రజెత్ అంటే పంచశోద్యం అంటే 50 సంవత్సరాల తరువాత మనిషి గృహస్థ జీవితాన్ని వదిలి వనాల్లో ప్రవేశించాలని దాని భావం. ఎందుకంటే బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అనే 4 ఆశ్రమాలపై ఆధారపడి ఉండే ప్రామాణిక వేదాల వచనం. వివాహానికి పూర్వం కర్దమైంది. దీంట్లో మనకు కర్దమ జీవితంలో చూస్తే పోయిన అధ్యాయాలు ఈ అధ్యాయాలు కూడా తెలుస్తుంది. ఆయన ముందు బ్రహ్మచారిగా ఉన్నారు. తర్వాత భగవంతుని కోసం 10,000 సంవత్సరాలు తపస్సు చేసినాక భగవంతుడు ప్రత్యక్షం అయ్యాక నేను వివాహం చేసుకోవాలనుకున్నాను మంచి సంతానం కోసం అన్నాడు. భగవంతుడు స్వయంభూమని వస్తాడు, నీకు నా తన పుత్రికని ఇస్తాడని చెప్పారు. ఇక వివాహమైంది. గృహస్థాశ్రమాన్ని స్వీకరించారు. భార్యతో ఆ ఎగిరే విమాన సౌధంలో ఎన్నో భోగాలు 100 సంవత్సరాలు అంటే 100 మాడి దాకా భోగాలు ఆచరించబడే కనుక ఆయన కూడా అలా శాస్త్రం చెప్పి దాన్ని ఆచరించడానికి అడుగుకి వెళ్ళాలని అనుకుంటున్నాను. కనుక సాక్షాత్తుగా భగవానుడే తన పుత్రుడైనప్పటికీ అతను వేద ప్రమాణాన్ని గౌరవించవలసి ఉంటుంది. ఇది ముఖ్యమైన ఉద్దేశం. అనగా తన ఇంట్లో భగవంతుడే పుత్రుడుగా ఉన్నప్పటికీ మనిషి వైదిక ఉత్తరుడు మాత్రం అనుసరించవలసి ఉంటుంది. ఈ విషయంలో మహాజను ఏన గత అన్న పదాన్ని చెప్పడిందంటే మహాజనులు నడిచిన మార్గం అంతే అందరూ కూడా ప్రయాణించవలసి ఉంటుంది. వాళ్ళు నడిచిన మార్గం అంతే, వాళ్ళు చూపిన మార్గంలో ప్రయాణించవలసి ఉంటుంది. కానీ మనకు తోచిన దారిలో మనం పోయి ఉండటానికి అది ప్రామాణికత కాదు. అందుకని ఇక్కడ కర్దముని కూడా సాక్షాత్తు భగవంతుడే తన ఇంట తన పుత్రుడుగా వచ్చినప్పటికీ భార్యని భగవంతుడిని కూడా వదిలేసి తను వనాలకు వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతున్నాడు భగవంతుడు. పూర్ణ పురుషోత్తముడు భగవానుడే తన పుత్రుడుగా కలిగి ఉన్నప్పటికీ
వేద ప్రమాణాన్ని అంగీకరించుటకై గృహాన్ని వీడ సిద్ధపడినందున కర్తముని ఉపమానం మిగులు ఉపదేశాత్మకంగా ఉంది. తాను గృహాన్ని వీడటం ముఖ్య ప్రయోజనాన్ని కర్తముని ఇక్కడ పలికినాడు. సన్యాసిగా ప్రపంచమంతా ప్రపంచమంతటా పర్యటించేటప్పుడు దేవదేవుని హృదయం అందు అతను ఎల్లప్పుడూ స్మరించాలి. ఆయన ఒక సన్యాసిలాగా ప్రపంచమంతా తిరగబోతే ఏం చేయాలి? ఎల్లప్పుడూ భగవంతుని స్మరించబోతున్నాడు. ఆ విధముగా అతను భౌతిక అస్తిత్వపు సమస్త కష్టాల నుంచి బయటపడగలడు. భౌతిక అస్తిత్వం అంటే ఏంటి? మనం ఈ శరీరంతో ఉన్నాము, సమాజంలో ఉన్నాము అంటే భగవంతుడు శాస్త్రాల్లో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక. ఆది దైవికం అంటే దైవం ద్వారా వచ్చే సునామీలు, తుఫాన్లు, వేడి, సుడిగాలు ఇవన్నీ. ఆది భౌతికం అంటే మన పూర్వజన్మల వేరే జీవుల వల్ల, చీముల వల్ల, దోమల వల్ల, వేరే మన ఇళ్ల పక్కల వల్ల, ఇంట్లో ఇంట్లో వాళ్ళతోనో వచ్చే కష్టాలు ఉంటాయి మనకి. ఆధ్యాత్మికం, ఆది దైవికం, ఆది భౌతికం. మూడోది మన పూర్వజన్మల కర్మల వల్ల వచ్చాయి. ఈ 3 రకాల కష్టాల నుంచి తప్పించుకోవాలంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? దానికి పరిష్కారం అతను ఎల్లప్పుడూ స్మరించనున్నాడు ఆ దేవదేవుణ్ణి హృదయం అందే. ఆ విధముగా అతను భౌతిక అస్తిత్వ సమస్త కష్టాల నుంచి బయటపడగలడు. అంటే భగవంతుని ఎదురుగా గుళ్ళో కూర్చొని భగవంతుడినే చూసుకుంటూ ఉండడం కన్నా కూడా ఏది ముఖ్యము? మనం ఎక్కడున్న శరీరము అనుక్షణం కూడా భగవంతుని స్మరించుకోవడమే మనల్ని కష్టాల నుంచి బయటేయడానికి కారణమవుతుంది. ఈ కలియుగమందు జనులు అంతా కూడా శూద్రులై ఉండి సన్యాస జీవితపు నియమ నిబంధన కూడా అనుసరించారు. కనుక సన్యాసము ఈ కలియుగంలో నిషేధించబడింది. కపట సన్యాసులు వెర్రి పనులకు చివరికి స్త్రీలతో అక్రమ సంబంధాన్ని కూడా కలిగి ఉంటారు కలియుగం. అందుకనే సన్యాసం నిషేధించారు కలియుగంలో. అలవాటు పడి ఉండడం సాధారణంగా చూసే విషయమే. ఈ కలికాలకు ఘోర పరిస్థితి ఇది. సన్యాసిగా వేషం వేసినప్పటికీ పాప జీవితపు 4 ప్రధాన లక్షణాలు: అక్రమ మైదున సుఖము, మాంసాహారము, మత్తు పదార్థ స్వీకారము, జూదము. ఈ 4 నుంచి కూడా కొంతమంది సన్యాసం తీసుకుని ఖాళీ కషాయం బట్టలు కట్టుకొని 4 నుంచి బయటపడలేరు. ఆ 4 నుంచి బయటపడరు కనుక వారు జనసామాన్యమును స్వాముల రూపంలో మోసగిస్తున్నారనే భావం. ఎవరైతే 4 నుంచి బయటపడకుండా సన్యాసి వేషంలో ఉంటారో వాళ్ళు జనాలను మోసం చేస్తున్నట్టే. కలియుగ ముందు ఆదేశమే, వేద ఆదేశం ఏంటంటే ఎవరు కూడా సన్యాసాశ్రమాన్ని స్వీకరించరారు. కానీ నిజముగా నియమ నిబంధనలు కలిగిన వారు, పాటించగలిగిన వారు మాత్రము తప్పక సన్యాసాన్ని తీసుకోవచ్చు. అంటే ఈ 4 నియమాలను పాటించి ఆ శాస్త్రాల్లో ఏదైతే సన్యాస ధర్మం చెప్పారో ఇంకోటి కూడా చెప్పారు కదా, చాలా మంది దగ్గర చాలా డబ్బు కూడబెట్టడం కూడా సన్యాస ధర్మం కాదు. కనుక సాధారణంగా జనులు సన్యాస జీవితాన్ని గ్రహించలేని కారణముగా శ్రీ చైతన్య మహాప్రభు కలవు నాస్తేవ 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 గతి అని దాన్ని చెప్తారు. అనగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామాన్ని ఉచ్చరించడం కన్నను ఈ యుగమందు మరొక గత్యంతరం లేదు అని చెప్పబడింది పురాణాల్లో. భగవంతునితో నిత్య సాహచర్యాన్ని అతని హృదయమందు సదా తలుస్తుండే అతని గురించి వింటూను పొందడమే సన్యాస జీవితం ముఖ్య ప్రయోజనం. ఒక సన్యాసి ఏం చేయాలి? నిరంతరం భగవంతుని మనసులో స్మరించాలి, లేదా నిరంతరం ఆయన గురించి వినాలి. అదే సన్యాస యొక్క ముఖ్య ప్రయోజనం. ఈ యుగమందు స్మరణ కన్నా కూడా శ్రవణం అత్యంత ముఖ్యమైనది. ఈ కలియుగంలో అంటే జపం కన్నా కూడా ఎక్కువ ఇంపార్టెంట్ వినడమే అంటారు. ఎందుకంటే మానసిక కలతలతో స్మరణం అనే విధానం నిశ్చతను కోల్పోయే అవకాశం ఉంది. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ. కనుక జపం ద్వారా అంటే ఇక్కడ మనము స్మరణని కొంచెం కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే జపం చేస్తుంటే ఏయో గుర్తు వస్తాయి, ఏదో ఆలోచనలు వస్తాయి, మనకి మనసు నిలబడదు. కనుక దానికన్నా ఇంపార్టెంట్ శ్రవణానికి ఇవ్వాలంటున్నారు. మనందరి అదృష్టం వల్ల పొద్దున్నే శ్రీమద్ భాగవతాన్ని చదివే అవకాశం, వినే అవకాశం కూడా మనం పొందగలిగాము.
అది కేవలం భగవంతుని అనుగ్రహమే కానీ మరొకటి కాదు. కనుక ఎందుకంటే మానసిక కలతలతో స్మరణం అనే విధానం నిశ్చలతను కోల్పోయే అవకాశం ఉంది. కనుక మనిషి శ్రవణం పైనే అవధానాన్ని అంటే మనసు నిలిపినచో కృష్ణ పరమగు ధ్వనితో బలవంతంగానైనా సంబంధాన్ని పొందుతాము. ఎందుకంటే భాగవతం అంతా కూడా భగవంతుడు అద్భుతమైన లీలలతో నిండి ఉంది. భగవంతుడు ఏ విధంగా లీలలు చేశాడు, ఏ విధంగా భక్తులు భగవంతుని శరణాగతి పొందారో ఆ విధంగా ఇదంతా కూడా కృష్ణ కథ అన్నమాట. భాగవతం అంటే భగవద్గీత కృష్ణుడే పలికింది, భాగవతం కృష్ణుడి గురించి పలికింది. ఈ విధంగా శ్రవణం పైన ఎప్పుడైతే మనం నిలుపుతామో బలవంతంగానైనా సరే మనం క్లాస్ కూర్చుంటే అది భగవంతుడితో సంబంధం మనకు ధ్వని ద్వారా హరే కృష్ణ మంత్రాన్ని వినడం ద్వారా ఈ భాగవతంలో భగవంతుడు వినడం ద్వారా మనకు భగవంతునితో సంబంధం ఖచ్చితంగా ఏర్పడుతుంది. కృష్ణుడు మరియు కృష్ణపరమైన ధ్వని అభిన్నప్పుడు రెండు కూడా ఒకటేనా. కనుక మనిషి హరే కృష్ణ మహామంత్రాన్ని బిగ్గరగా కీర్తించితే కృష్ణుడిని వెంటనే స్మరించగలరు. ఈ కాలము విధానమే ఉత్తమోత్తమాత్మ. కనుకనే సమస్త జనుల లాభము కోసమై చైతన్య మహాప్రభు దీన్ని చాలా చక్కగా ప్రచారం చేసిరి. మనం చూస్తున్నాం దాని ఫలితం కూడా ఎలా ఉందో. శీల ప్రభుపాదులు అమెరికా పాశ్చాత్య దేశాలకు వెళ్ళి 40 రూపాయలతో వెళ్ళి స్థానం స్థాపించి ఇవాళ 200 దేశాల కొన్ని వేలాది మందిరాలుండి ఎంతో మంది కూడా ఈ భక్తి మార్గంలోకి వచ్చి మెయిన్ మనది మనం చూసుకుంటే భక్తిలో రాకముందు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, మన అలవాట్లు ఎలా ఉన్నాయి, పాత మనస్తత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. మనలోనే ఇంత మార్పు వస్తే ఇంకా కొంచెం సుకృతం పోగైన వాళ్ళు ప్రభుపాదులు వారిని ఒకసారి అడిగారంటే ఒక విలేకరి, మీరు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు, పక్కా బిజినెస్ మ్యాన్ లాగా ప్రవర్తిస్తున్నారంటే ప్రభుపాదులు అంటే అవును మేము చేసేది వ్యాపారమే. వజ్రాల వ్యాపారి ముంబైకి వెళ్ళి హోల్సేల్ లో వజ్రాలు మంచిగా సానబెట్టి ఎప్పుడు ఇంట్లో అమ్ముకుంటాడు. మేము కూడా అలాగే ప్రపంచమంతా పర్యటన చేస్తూ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేస్తూ ఎవరైతే భగవంతుని పట్ల ఆకర్షితులు ఎవరు అలా ఆకర్షితులు ఎవరైతే సత్వగుణ లక్షణాలు బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళందరినీ ట్రైనింగ్ సానబెట్టి బాగా మెరుగుచ్చేలా భగవంతుడి సేవలో సేవ అంటే శరీరంతో చేసేవి ఉంటాయి, మనసు ద్వారా చేసేవి ఉంటాయి. స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ, వ్యాపారం చేసేవాళ్ళు, వ్యవసాయదారులు వాళ్ళంతా శారీరకంగా గుళ్ళో ఉండి సేవ చేయలేరు కనుక వాళ్ళంటి వాళ్ళంతా కూడా భగవంతుని స్మరించుకుంటూ ఆయన లీలలు తలుచుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసినా కూడా భగవంతుడి సన్నిధిలో ఉన్న ఫలితాన్ని పొందుతారు. కనుక ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకోవాలంటే కూడా మనకి శ్రద్ధ ఉండాలి. భగవంతుడు భగవద్గీతలో చెబుతున్నారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మనకి ఎంత శ్రద్ధ ఉంటే అంత మంచిగా జ్ఞానాన్ని పొందుతాము. కనుక ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రాన్ని మనం పలుకుతామో అప్పుడు ఆ కృష్ణ అనే నామ రూపంలో భగవంతుడి హృదయంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించి అక్కడ జన్మ జన్మ నుంచి పేరుకుపోయిన వాసనలు, కోరికలు అన్ని కూడా తొలగించేసి మన హృదయంలో స్థిరంగా కొలువై ఉంటాడు భగవంతుడు. ఇక్కడ దురాశయత్ అనే పదం ప్రధానమైన. దుర్ అనే పదము కష్టాన్ని, దుఃఖాన్ని సూచిస్తుంది. దుర్ అంటే కష్టము, దుఃఖం ఎందుకంటారంటే చూడండి, మనకి మంచి సంప్రదాయం ఉంటుంది, సత్ సంప్రదాయం అంటారు. తర్వాత దుస్సంప్రదాయం అంటారు, అంటే చెడు, మంచి చెడు అట్లా. సదాచారం, దురాచారం, అప్రతిష్ట, ప్రతిష్ట, అవమానం, గౌరవం ఇట్లా ఉంటాయి. అన్ని కూడా 2 రకాలుగా ఉంటాయి. వాటిలో దురాశ అనేదాన్ని ఏమిస్తుంది, మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది, కష్టాన్ని సూచిస్తుంది. ఆశయాత్ అంటే ఆశ్రమం నుంచి అని బాబు. బద్ధ జీవులు మనము ఈ దుఃఖపూర్ణ క్లేశపూర్ణ ముఖముతో భౌతిక దేహాన్ని ఆశ్రయించి ఉన్నాము.
చూడండి, ఎవరైనా సరే ఈ దేహంతో సుఖంగా ఉండామని చెప్పగలరా? ఎవరు చెప్పలేము. ఎందుకు చెప్పలేము? మనము ఈ దేహానికి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా కష్టం వస్తే మనకే బాధ, ఈ దేహానికి ఏమైనా నొప్పులు వస్తే మనకే బాధ, దీనికి సరైన వసతి లేకపోతే మనకే బాధ, సరైన తిండి లేకపోతే బాధ, ఎవరైనా సరిగ్గా గౌరవాన్ని ఇచ్చిపోయినా కూడా మన శరీరానికి బాధ. ఎందుకు? నేను ఈ శరీరాన్ని అనుకోవడం వల్ల. ఆ భావన ఎప్పుడు పోతుందో మనకి? ఎవరైతే ఆ భావన నుంచి బయటపడి నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఒక ఆత్మస్వరూపాన్ని, శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పిన విధంగా నేను ఎప్పుడైతే నేను ఒక ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటానో అప్పుడు నాకు దుఃఖాల నుంచి విముక్తి లభిస్తుందని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా దీని నుంచి బయటపడతారు. ఆత్మని అనుకున్నప్పుడు ఈ ప్రపంచంలో వచ్చే గౌరవాలు, అవమానాలు ఇవన్నీ కూడా మనం పట్టించుకోం కదా. అప్పుడు ఏం పట్టించుకుంటాము మనం? నేను ఆత్మని వాళ్ళు అనేదంతా నా శరీరాన్ని కదా, నా ఆత్మను కాదు కదా, నేను ఎందుకు పట్టించుకోవాలి? ఎందుకంటే భగవంతు నామాన్ని చేరడానికి, చనిపోయాక భగవంతుల్లోకానికి వెళ్ళడానికి మనం చేసే ప్రయాణంలో ఆ గౌరవం, ఆ అవమానాలు అవన్నీ పట్టించుకోవడానికి స్పీడ్ బ్రేకర్ లాగా మన ప్రయాణానికి ఆటంకాలు కలిగిస్తాయి అనమాట. స్పీడ్ బ్రేకర్ రాగానే స్పీడ్ గా వెళ్ళి కరెక్ట్ స్లోగా ఆగిపోతుంది, అలా మన భక్తి స్లో అయిపోతుంది. దాన్ని మనం కట్ చేయలేదనుకోండి ఏమవుతుంది? రాగా రాగా అది ఇంకా ఇంకా పెరిగిపోయి గోడలాగా తయారవుతుంది. అందుకనే భగవద్గీతలో కృష్ణ చెప్తున్న రాగద్వేషాలు ఉన్న భక్తికి అడ్డుగోడలు లాంటివి. ఒక వ్యక్తి మీద ప్రేమ పెంచుకోవటం, ఇంకొకళ్ళని ద్వేషించడం. ఎందుకు వస్తుంది ద్వేషము? మనకు ఒక వస్తువు మీద చాలా ప్రేమ ఉంది, అది తెచ్చుకోవాలనుకుంటాము, దానికి ఎవరైతే ఆటంకాన్ని కలిగిస్తారో వాళ్ళ మీద ద్వేషం పెరుగుతుంది. కామ, క్రోధ, లోభ మూడు కూడా నరక ద్వారాలు. అట్లే ఈ కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు ఇవన్నీ కూడా మన భక్తిని పూర్తిగా భస్మం చేసేటటువంటి అగ్గిపుల్లల్లాగా అనుకోండి. అందుకనే వాటిని మనము దూరంగా పెట్టుకోవాలి. వాటి నుంచి బయటపడాలంటే నిరంతరం మనం ఏం చేయాలి? హరే కృష్ణ మహామంత్రాన్ని మనసులో మన చేతులతో ఏ పని చేస్తున్నా, శరీరం ఎక్కడున్నా సరే మనసులో హరే కృష్ణ అంటూ మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఎప్పుడైతే మన చిత్తాన్ని ఆ విధంగా భగవంతుని నామం మీద లగ్నం చేస్తామో భౌతికమైన అన్ని రకాల క్లేశాల నుంచి బయటపడతామని ముందు శ్లోకంలో చెప్పారు. ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఆ విధముగా అతను హృదయం ముందు ఆ దేవదేవుని ఎల్లప్పుడూ స్మరించనున్నాడు. ఆ విధంగా అతను భౌతిక అస్తిత్వం అంటే ఈ శరీరం ద్వారా వచ్చే అన్ని రకాల కష్టాల నుంచి కూడా బయటపడతారు. శరీరానికంటే రోగాల నొప్పులే కాదు, బంధువుల ద్వారా కానీ వాళ్ళ ద్వారా వెళ్తారు. ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక మూడు రకాల కష్టాలు, జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషానుదర్శనం, ఈ అన్ని రకాల కష్టాల నుంచి కూడా బయటపడాలంటే హరిర్నామ 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 ఇవ కేవలం కలు నాస్తేవ 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 గతి, మరొక మార్గమే లేదు. అందుకనే హరినామాన్ని ఎంత శ్రద్ధగా చెయ్యాలి. పొద్దున్నే చూడండి, మనం చీకటితోటే నాకు ఇవాళ క్లాసులో నిద్ర వస్తుంది. ఎందుకంటే రోజు మామూలుగా అయితే కొంచెం లేట్గానే లేస్తాం. ఒక్కరోజు బాగా ముందు 2:30కి అట్లీషన్ రోజు పొద్దున్నే మంగళార్తికల్లా జపం అయిపోతుంది. అలాంటప్పుడు క్లాసులో కూడా నిద్ర వస్తుంది. అందుకని మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకోవాలి. మనం తీసుకొని శ్రద్ధగా జపం చేసుకుంటుంటే పొద్దున్నే మనం చేసే జపం మనకి సత్వగుణంలో చేసే జపం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎలాగంటే మనం కారు వేసుకొని హైదరాబాదు లేకపోతే నెల్లూరు, గుంటూరు పోతే పొద్దున్నే ట్రాఫిక్ లేకుండా ఎట్లా వెళ్తుంది? కార్లు స్పీడ్ ఎక్కడ ఆటంకం ఉండదు. అదే కనుక 7:30, 8, 9 లోపల వెళ్ళామనుకోండి, ఫుల్ ట్రాఫిక్, అడుగడుక్కి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోవాలి. అదే విధంగా జపం కూడా పొద్దున్నే చేస్తే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. చేసి చూడండి. మంగళారతి కల్లా కొన్ని మాలలు చేయగలుగుతారు. కొంతమంది అయితే ఇంకా క్లాసు కొంచెం అయినా కూడా నిద్రలు వస్తున్నారు. కొంచెం ముందు వాళ్ళు లేవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇది కూడా తపస్సే. ఇప్పుడు లేవడం కూడా గ్రేట్. కొంతమంది 7-8 పడుకుంటారు. కానీ మీరు లేచి పొద్దున్నే జపం చేస్తూ శ్రద్ధగా భాగవతం వింటున్నారంటే అది కూడా చెబుతున్నారు. పుణ్య శ్రవణ కీర్తన ఎన్నో జన్మల్లో సుకృతం చేసుకుంటే గాని ఇంత పొద్దున్నే భాగవతాన్ని వినే అవకాశాన్ని మనం పొందలేము. అది మనకు దొరికింది భగవంతుని అనుగ్రహం వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల, వైష్ణవుల కృప వల్ల, ప్రభుపాద దయ వల్ల. దాన్ని మనం ఇంకా మంచిగా యూజ్ చేసుకోవాలంటే గనక మనం ఇంకా శ్రద్ధగా జపం కూడా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే జపం అనేది మన హృదయంలో ఉన్న మురికిని తొలగిస్తుంది. ఆ మురికి తొలగిపోయినాక అప్పుడు మనం విన్న కృష్ణ కథ గాని, మనం విన్న ఉపదేశాలు గాని మన మీద ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే మనం టాబ్లెట్ వేసుకోమంటే జాండీస్ పష్కర్లు అయితే టాబ్లెట్ వేసుకోమంటారు డాక్టర్. టాబ్లెట్ వేసుకుంటాం కానీ పత్యం చేయకుండా అన్ని తింటాము. తగ్గుతుందా రోగం? తగ్గదు. అట్లే నేను టాబ్లెట్లే వేసుకుని నాకు ఇష్టం లేదు, నేను పత్యం ఒకటే చేస్తాను కూడా రోగం తగ్గదు. అదే విధంగా
జపం అనేది మనకి ఒక మెడిసిన్ లాంటిది. ఆచార్యులు చెబుతున్నారు వైష్ణవ గౌడీయ గీతాల్లో, ఎనేచి ఔషధి మాయ నశీబారొలాగి హరినామ మహామంత్ర లావతో మిమాగి వకతి వినోద ప్రభు చరణే పడియా సేయి హరినామ మంత్ర లోయిలో మగీయ. మనకి ఎలాంటి జబ్బులున్నా, ఆరోగ్యపరంగా ఉన్నా, ఆర్థిక పరంగా ఉన్నా, కుటుంబ పరంగా ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అన్నిటికీ కూడా ఒకే మందు. హరే కృష్ణ మహామంత్ర లవతో మిమాగి అని భక్తినోట్ ఠాకూర్ వారు చెబుతున్నారు. ఆచార్యులు చూపిన మార్గంలో ఉన్నట్టు మన ధర్మంతకని వాళ్ళు చేసినట్టు మనం చేయలేము. వాళ్ళు రోజుకు 2 గంటలు పడుకునే వాళ్ళు 22 గంటల భక్తి కోసం కేటాయించేవాళ్ళు. మనం ఆపోజిట్, 2 గంటలు జపం చేయడానికి కూడా కష్టపడతాము, 22 గంటలు సంసారంలో మునిగిపోతాము. అందుకనే ఆచార్యులు చూపిన మార్గంలో వెళ్ళాలి. వాళ్ళు నడిచిన మార్గంలో మనం వాళ్ళ అడుగులు వేయటం కాదు. వాళ్ళు ఏది చేయమని చెప్పారో అది చేయాలి. అలా పొద్దున్నే జపం చేయడం వల్ల మన హృదయంలో ఉన్న మురికంతా తొలగిపోతుంది. అద్దం మీద ధూళిపోతే అద్దంలో మన మొహం కనిపిస్తుంది. అట్లా హృదయంలో మురికిపోతే అప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని. మరి ఆత్మ యొక్క ధర్మం ఏంటి? శరీర ధర్మం కుటుంబము, బాధ్యతలు, పొలం పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలన్నీ ఉంటాయి. మరి ఆత్మ యొక్క ధర్మం ఏంటి? భాగవతంలో ఏం చెప్తున్నారు? సవై పుంసా పరో ధర్మో యదో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసిద్ధతి. ప్రతి ఒక్కళ్ళ ఆత్మ యొక్క ధర్మం ఏంటంటే పదోక్షజ శ్రీకృష్ణ భగవాన్ని సేవించుకోవడం. అయ్యో మాకెలా కుదురుతుంది సేవ చేయడానికి? మేము జాబ్ చేసుకోవాలి, పొద్దున పోయి రాత్రికి వస్తాం, పొలం పోయి రాత్రికి వస్తాము, మాకు ఎలా కుదురుతుంది అంటే అలాంటి వాళ్ళు ఏం సేవ చేయాలి? వాళ్ళు ఎక్కడున్నా, శరీరం ఎక్కడున్నా సరే నిరంతరం హరే కృష్ణ మహామంత్రాన్ని తలుచుకోవాలి. చూడండి, అలా ఖచ్చితంగా ఒక వారం 7 రోజుల పాటు చేయండి. ఇలా బుధవారం కదా, మళ్ళీ బుధవారం దాకా అలా చేయండి. పొలంలో ఉన్న, ఇంట్లో ఉన్న, వ్యాపార సంస్థలో ఉన్న, ఎక్కడున్నా సరే జర్నీ చేస్తా, ఒక డ్రైవర్ గా ఉంటూ జర్నీ చేస్తున్నా సరే అట్లా 24 గంటలు హరే కృష్ణ మంత్రాన్ని కీర్తించండి. వారం రోజుల తర్వాత మీ మనసు, మీ మనస్తత్వం మొత్తం ఎలా మారిపోతుందో మీకే తెలుస్తుంది. ప్రభుపాల్ వారిని ఛాలెంజ్ చేసి మరి చెప్పారు, హరే కృష్ణ ఛాలెంజ్ అని. ఒక పుస్తకమే రాశారు దాని మీద. ఆ మంత్రం గొప్పతనం అప్పుడు అర్థమవుతుంది మీకు. మనకి ఇక్కడ దురాశయాత్ అనే పదం ప్రధానమైన. దుర అనే పదం కష్టాన్ని, దుఃఖాన్ని సూచిస్తుంది. ఆశయాత్ అంటే ఆశ్రయము నుండి అని భావము. అంటే దురాశయాత్ అంటే భగవంతుని యొక్క పాదాలను మనం ఆశ్రయించుకుంటే, బద్ధజీవులమైన మనము దుఃఖపూర్ణమైన, క్లేశపూర్ణమైన ఈ భౌతిక దేహాన్ని ఆశ్రయించాము కనుక దీని నుంచి బయటపడతాం. మూర్ఖజనులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. ఇదే అవిద్య. అవిద్య అంటే అజ్ఞానము, మాయా ప్రభావం అని పిలువబడుతుంది. దేహమే మన అన్ని దుఃఖాలకు కారణమని మనిషి తెలుసుకోవాల్సి ఉన్నది. నిజంగా మనకి ఆత్మభావంలో ఉంటే మనకు దుఃఖం కలగదు. దేహభావంలో ఉన్నాం కాబట్టి మన వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా మనకే ఇబ్బంది, ఎవరన్నా మరణించినా మనకే ఇబ్బంది, మనకు రోగం వచ్చినా మనకే బాధ. మనకు సంబంధం కలిగిన ఎవరికి కష్టం వచ్చినా కూడా అయ్యో అని మనం ఏడుస్తూ ఉంటాం. ఎందుకు? ఆ దేహ భావన వల్లే మనకి దుఃఖాలు వస్తాయి అని మానవుడు తెలుసుకోవాల్సి ఉంది అంటున్నారు. నవీన నాగరిక విజ్ఞాన శాస్త్రములు పురోభివృద్ధి చెందుతున్నట్టుగా చెప్పబడుతుంది. అంటే నాగరికత చాలా అభివృద్ధి చెందిందని చూతారు, కానీ ఆ విజ్ఞానం యొక్క శాస్త్రం ఏంటి? దేహాన్ని ఎంత సౌఖ్యముగా పోషించిన అది ఎందుకు నాశనం అయిపోతుందనే జ్ఞానం కూడా లేకుండా అది కేవలం దేహ సౌఖ్యాలకే పరిమితం. అట్లా ఈ దేహం ఎంత పోషించి అది ఎందుకు నాశనం, ఎంత కాపాడాలని చూసినా చాలా మంది అంటారు ఆర్గానిక్ ఫుడ్ తినాలి, మంచిగా ఆరోగ్యం బాగుంటుంది. ఆర్గానిక్ ఫుడ్ తిని ఆరోగ్యం బాగా పెట్టుకొని భగవంతుడు చెప్పిన దానికన్నా ఎక్కువ రోజులు బతకగలమా? ఏం బతకలేదు. ఎందుకంటే రామకృష్ణ మారే కృష్ణ రాకేకో. భగవంతుడు ఎవరినైతే కాపాడాలనుకుంటాడో వాళ్ళని ఎవరు ఏ రోగాలు కూడా ఏం చేయలేదు. భగవంతుడు ఎవరినైతే సంహరించాలనుకుంటాడో వాడు తల్ల కిందగా తప్పని చేసి ఏ ఫుడ్ తిన్నా కూడా ఒక్క క్షణం కూడా భగవంతుని నెక్స్ట్ టైం దాకా బతకలేదు. కనుక భగవద్గీతలో చెప్పబడింది, దేహాన్ని ఎంత పోషించినా కూడా అది నాశనం అయ్యే తీరుతుంది. ఆత్మని నాశనం చేయాలన్నా కూడా చేయలేదు. మరి అప్పుడు ఆత్మ కోసం చేసే పనులు నాశనం అవుతాయా? కానే కావు. శరీరం కోసం చేసే పనులు, శరీర సంబంధాలు ఉండేవన్నీ ఏదో ఒకరోజు నశించిపోతాయి. అందుకే దాన్ని అసత్ అంటారు, అశాశ్వతమైనది. ఆత్మ శాశ్వతం. ఆత్మ కోసం మనం చేసే భగవంతుని సేవ, భగవంతుని భక్తి
ఏదైనా కానీ ఆత్మ సంబంధంలో చేసేది అన్ని కూడా శాశ్వతం. సత్ అంటారంటే శాశ్వతం. అది ఆ సత్తు మనం ఎక్కడ చేరుస్తుంది? భగవంతుడే లోకానికి చేరుస్తుంది. అది కేవలం ఈ ఎవరైతే ఈ దేహాన్ని మనం ఎంత కాపాడలేము, సారీ సౌఖ్యంగా పోషినది నాశనమయ్యే తీరుతనే జ్ఞానం లేకుండా ఎవరైతే దేహ సౌఖ్యానికే పరిమితమై ఉంటారో వాళ్ళు భగవద్గీతలో చెప్పినట్టుగా అంతవంత ఇమే దేహ అంటే ఆ దేహము నశించే తీరుతుంది ఎంత కాపాడినా. శరీరం అనే దేహంలోని ఆత్మను కూడా సూచిస్తుంది. దేహం అనిత్యమైనది మాత్రం నిత్యమైంది. దేహం అశాశ్వతమైంది, ఆత్మ మాత్రం శాశ్వతమైంది. దానికోసం మనం చేసే పనులు కూడా శాశ్వతమైనయే. భగవద్గీత మొత్తం 700 శ్లోకాల్లో కూడా ఆత్మ, భగవానుడు, ప్రకృతి, కాలము, కర్మ ఈ 5 మీదే చెప్పబడింది. వాటిలో భగవంతుడు అలాగే ఉంటాడు, మన ఆత్మ అలాగే ఉంటుంది, ప్రకృతి అలాగే ఉంటుంది, కాలం కూడా అలాగే ఉంటుంది. మారేది 5వది ఒకటి, అదేంటి? కర్మ. మనం చేసే కర్మలు ఆత్మ కోసమా శరీరం కోసమా అనేది మనం చూసుకొని ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని పొంది ఉంటారో వాళ్ళు ఆత్మ కోసం సమయం ఎక్కువ పెట్టుకుంటారు. ఈ దేహం కోసం ఎంత డబ్బు కూడా పెట్టినాగా దానివల్ల సుఖమో లేదు, శాంతి లేదు. 100 కోట్లు సంపాదిస్తాం, 100 కోట్లు తినగలమా? మనం బతికినంతకాలం మనం 100 కోట్లు చేస్తాం, తర్వాత మన పిల్లలకు ఆ బాధ్యత చెబుతాం. వాళ్ళు దాన్ని 200 కోట్లు చేస్తారు, వాళ్ళ పిల్లలు దాన్ని 300 కోట్లు చేస్తారు. ఈ విధంగా పెంచుకుంటూ పోతే దానివల్ల ఆత్మకి ఏమైనా లాభం అవుతుందా? ఆత్మకు లాభం కలగాలంటే భగవంతుని సేవలో మనము పాలు పంచుకోవాలి. ఆ సేవలు అయ్యే 9 రకాలుగా ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, వందనం, దాస్యం, సంఖ్యం, అర్చనం, ఆత్మ నివేదం. ఈ విధంగా 9 భక్తి మార్గాల్లో మనం భగవంతుని సేవలో పాల్గొనాలి. ఆ 9 గురించి కూడా మనం ఒకరోజు వివరంగా చెప్పుకుందాం ఏంటనేది. వాటిల్లో ఫస్ట్ది శ్రవణం, భగవంతుని గురించి వినడం. అలా వినడం ద్వారా ఒక స్టూడెంట్ కనుక ఒక సినిమా యాక్టర్ గురించి విని చాలా బాగుంది చాలా బాగుంది సినిమా అని 10 సార్లు వినగానే అతను కూడా పోయి చూస్తాడు. అదే విధంగా భగవంతుని గురించి విని 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 మనకి ఆ భగవంతుని గురించి జ్ఞానం అంతా అభ్యాసం చేయగలుగుతాము. అప్పుడు మనం ఏం చేయాలో ఏం చేయకూడదో నిర్ణయించుకునే తెలివితేటలు కూడా మనకి ఇస్తాడు భగవంతుడు. అలాగా నేను ఈ శరీరాన్ని డబ్బులు కావాలి, ఇంకా ఇంకా భోగాలు అనుభవిస్తారని బ్రతికినంతకాలం సంపాదిస్తూ సంపాదిస్తూ ఏదో ఒక రోజు మరణించినాక సంతానం ఏంది, సంపద ఏంది, కూడబెట్టిన ఆస్తులు ఏంది, అన్నీ కూడా మన శరీరంతో పాటే నాశనం అయిపోతాయి. ఈ ఆత్మకి రవ్వంత కూడా లాభం కలగదు. అందుకని అంతా అయిపోయిందా చేతులు గాలి నా కాకులు పట్టుకున్నట్టు అంటారు చూడండి. అలా చేయకుండా మనం ఈ దేహంలో మన ఆత్మ ఉండగానే ఆత్మ కోసం కొంచెం పోగు చేసుకోవాలి. మనం ఆ పోగు చేసుకోవడమే భగవంతుని గురించి వినడము, జపం చేయడము. ఆ జపం ద్వారా కూడా మనం తెలిసి తెలియక చేసిన ఎన్నో దోషాల నుంచి బయటపడతాము. అలాగే భగవంతుని నివేదన చేసిన ప్రసాదం తీసుకోవడం ద్వారా మన ద్వారా జరిగే ఎన్నో పాపాల నుంచి కూడా మనం బయటపడతామని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక దేహము అనిత్యము, అది శాశ్వతమైనది కాదు. మాత్రం నిత్యమైనది, అది శాశ్వతమైనది. ఈ రెండు కూడా దేహంలో ఆత్మ ఉంటేనే దేహం పనిచేస్తుంది, ఆత్మ బయటకు వెళ్తే దేహాన్ని చనిపోయిందంట. కనుక కర్మ కోసమై మనము దేహం అవసరము. దేహం లేకుండా ఇంద్రియాలు లేకుండా కర్మయే లేదు. శాశ్వతమైన దేహాన్ని పొందడం సాధ్యమని జనులు ప్రశ్నించడం లేదు. ఇంద్రియ భోగమందు నెలకొన్న ఆ భోగం కూడా శాశ్వతము కాదు. కనుక నిజానికి వారు కొనే శాశ్వత దేహాన్నే. అంటే మనం ఎప్పుడైతే ఎంత ఎంజాయ్ చేయాలని చూస్తామో ఆ ఎంజాయ్మెంట్ వల్ల ఏమొస్తుంది? అది శాశ్వతం కాదు. అంటే మళ్ళీ వచ్చే జన్మలో మిగిలిన దాన్ని పొందడానికి మళ్ళీ జన్మ. అనగా శాశ్వతంగా దేన్నైతే అనుభవించగలరో దాన్నే వాళ్ళు కోరుకుంటారు. శాశ్వతంగా దేన్ని అనుభవించగలం చెప్పగలరు ఎవరన్నా? ఎంతో ఎంజాయ్ చేసిన ఎంతకాలం చేయగలం ఈ శరీరంతో? కొంతకాలం, మళ్ళీ జన్మ. ఆ విధంగా 84 లక్షల జన్మలో పుడుతూ చస్తూ దాన్ని పోగొట్టుకుంటాము. కనుక ఎప్పుడైతే ఆత్మ కోసం చేస్తామో అది మనల్ని జన్మ పరంపరను తెంపివేసి ఆ చిక్కుముళ్ళు నుంచి బయట వేసి వైకుంఠ లోకాలకు చేరుస్తుంది. కనుకనే సత్యదేవుడు ఇక్కడ చెప్పినట్లు సాంఖ్య సత్యము తత్వానామై ఉన్నది. నిజమైన సత్యాన్ని తెలుసుకోవడానికి సాంఖ్య తత్వ విధానం రచించబడినది. ఇంతకు నిజమైన సత్యం ఏమిటి? సమస్త దుఃఖాలకు కారణమైన భౌతిక దేహం నుంచి ఏ విధంగా ముక్తిని పొందైన జ్ఞానమే నిజమైన సత్యము. ఈ దుఃఖాల రకరకాల దేహాల నుంచి బయటపడి ఎలా ముక్తి పొందాలనే జ్ఞానం నిజమైన సత్యము. సత్య భగవానుడి అవతారం ముఖ్యంగా ఈ ప్రయోజనం కోసం ఉద్దేశించలేదు. ఈ విషయమే స్పష్టంగా కూడా చెప్పబడినది. అప్పుడు భగవానుడు వచ్చింది అవతారము ఈ ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించి
ఎలా దుఃఖాలకు కారణమైన ఈ భౌతిక దేహం నుంచి ఎలా బయటపడి ముక్తి ఎలా పొందాలనే విషయాన్ని నేర్పడానికి కపిల భగవానుడు అవతారం వచ్చింది. ఇంకా రేపటి నుంచి కూడా కపిల భగవానుడు చెప్తూ ఉంటారు తన తల్లి దేవాహుతి తోటి. దేవాహుతి ఎవరో మామూలు స్త్రీ కాదు, భగవంతునే తన బిడ్డగా పొందింది. అలాగే ఈ 14 లోకాలకి రాజైన స్వయంభూమను యొక్క కూతురు బ్రహ్మదేవుడికి మనుమరాలవుతుంది. ఈ విధంగా ఆమె భగవంతునే తన బిడ్డగా పొంది ఆ కపిల భగవాను తన ఉపదేశాలు పొందింది కనుక ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. సమయానికి అందరూ వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఎక్కువ టైం వేస్ట్ కాకుండా ఇలా పెట్టినా గూగుల్ మీట్ అందరూ కూడా చక్కగా టైంకి వస్తున్నారు. క్లాస్ లో టైం వేస్ట్ కాకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. దీనికోసం మనం అందరం కూడా భగవంతుడికి చాలా చాలా కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి. శ్రీమద్ భాగవతం की जय, कलयुग धर्म परिणाम संकीर्तन की जय, जगत गुरु शील प्रभुपाद की जय. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ఇప్పుడు మన వైష్ణవులు ప్రణామం చేద్దాం. వైష్ణవులు పరమదయా సాగరులు, పతిత పావనులు, కల్పవృక్షం లాంటి వారు, కోరిన కోరికల్లో తీర్చగల సమర్థులు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందికి జయ. నామాచార్య శీల హరిదాస్ ఠాకూర్ కి జయ. నిన్న ఏకాదశి నుంచి రాధా గోవింద జోలన యాత్ర మొదలైంది. పౌర్ణమి దాకా ఉంటుంది 5 రోజులు. ఈ 5 రోజులు ఎవరికి వీలైన కాడో వాళ్ళు ఇళ్లలోనైనా చేసుకోవచ్చు, గుళ్ళో కూడా చేయొచ్చు జోలన యాత్ర. ఈ ఫెస్టివల్స్ చేయడం వల్ల భగవంతుడి అనుగ్రహాన్ని బాగా దండిగా పొందగలుగుతారు, ఎక్కువ పొందగలుగుతారు. ఇళ్లలో కూడా చేసుకోవచ్చు. ఎవరైనా మాతాజీలు చేసుకోలేని వాళ్ళు గుడికి వెళ్ళి అన్న ఒక్క రోజైనా సరే సాయంత్రం పూట అక్కడుండి జోలన యాత్ర, ఎందుకంటే 7:30 తర్వాత ఆరతి తర్వాత చేస్తారు గుళ్ళల్లో. ఇంట్లో అంటే పొద్దున చేసుకోవచ్చు, సాయంత్రం ఏం చేసుకోవచ్చు. మీరైనా వాళ్ళు ఇళ్లలో పెట్టుకోండి. మీ ఇళ్ల పక్కన కూడా పిలవండి ఓపడానికి. లేని వాళ్ళు గుడి కన్నా వెళ్ళేసి అక్కడ బాగా జోలన యాత్రలో పాల్గొని వాళ్ళ దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని మన లాభాన్ని పొందవచ్చు. ఈ ఫెస్టివల్స్ అనేవి మనం భక్తులు బాగా ఎదగడానికి దోహదం చేస్తాయి. ద్వాదశి పాలన 6 తర్వాత 10 లోపల ఎప్పుడైంది. ఈ 5 రోజులు కూడా పాల్గొనండి. తర్వాత 9వ తారీఖు 5వ రోజుతో జోలన యాత్ర లాస్ట్ అవుతుంది. ఆ రోజు సాయంత్రం చేసి తీసేస్తాము. ఆ రోజే బలరామ పూర్ణిమగా ఉంది. బలరామ పూర్ణిమ రోజు మధ్యాహ్నం దాకా ఉపవాసం, తర్వాత భోజనాలు ఉంటాయి. కృష్ణాష్టమి 16వ తారీఖు ఉంది. ఇప్పటి నుంచే గుళ్ళల్లో ఉండేవాళ్ళు గుళ్ళల్లో లేని వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు ఇంట్లో కృష్ణాష్టమి కూడా చిన్నగా పుయ్యాలు తయారు చేసుకొని ఆ లడ్డు గోపాలను లేకపోతే భగవంతుడి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. లడ్డు గోపాల ఫోటో ఈ లోపల ఏర్పాట్లు చేసుకొని ఇళ్లలోనే మీరు కొంచెం 2-3 రకాల ప్రసాదం, స్వీట్, హాట్, కొంచెం రైస్ అవి చేసి మనమైతే ఉపవాసం ఉంటాం. ఆ రోజంతా రాత్రి దాకా 12 గంటలకు ఏకాదశి ప్రసాదం రాత్రి తీసుకుంటాము. ఉండలేని వాళ్ళు ఏకాదశి ప్రసాదాలు పగలగొట్టి తినొచ్చు, నిమ్మకాయలు తాగొచ్చు. మర్నాడు పొద్దున భక్తులందరికీ కూడా భోజనాలు మనం చేసి పంచి పెట్టుకోవచ్చు. చక్కగా భగవంతుడి పుట్టినరోజు జరుపుకోవడం వల్ల మన ఇంట్లో నిన్న క్లాస్ లో వచ్చినట్టుగా భగవంతుడిని కూడా మన ఇంట్లో ఒక సభ్యుడిగా భావించినట్టే. పిల్లలకి, మనం సంతానానికి, కడుపును పుట్టిన పిల్లలకి పుట్టినరోజు చేయడం కన్నా కూడా భగవంతుడి పుట్టినరోజు జరుపుకోవడం అనేది ఆ భగవంతుడి కుటుంబ సభ్యులు అయిపోతాం మనం కూడా. అందుకని అందరూ కూడా దీన్ని ప్రయత్నించండి. ఎంత ఎక్కువగా భగవంతుడి కోసం మనం ఆలోచిస్తే అంత ఎక్కువగా మన కర్మల నుంచి మనం బయటపడతాము. మన జన్మలు తగ్గిపోయి భగవంతుడిలో కానీ తొందరగా ఎదుగుతాం. హరే కృష్ణ. ఎవరి సందేహాలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. చెప్పమ్మా. రాధాకృష్ణ పాటలో రాధాకృష్ణ ప్రాణమోర పాడొచ్చు. తర్వాత రాధే జయ జయ మాధవ్ అయితే పాడొచ్చు. వాళ్ళిద్దరు జంటగా పాడి ఉంటే రాధాకృష్ణ ఇద్దరి మీద పాడే పాటలు భజన మాలికలు అవి చూసి పాడండి. అది ఈ రానాళ్ళు జయ రాధా గోవింద రాధా గోవింద రాధే రాధే జయ రాధా మదన్ మోహన్. అట్లా మీకు రాధాకృష్ణ ఎన్ని పేర్లు, తల్లి పేర్లు కూడా పాటలు పాడుతూ కూడా పాడవచ్చు. భజన మాలికలు ఉన్నాయిగా చూసుకొని మంచిగా కీర్తనలు చేసుకొని పండగలాగా చేసుకోండి. ఈ 5 రోజులు కూడా 5 రోజులు కాదు, 360 రోజులు కూడా పండుగ. ఎప్పుడు భగవంతుని గుర్తు చేసుకుంటూ వంట చేస్తున్నా, ఇల్లు ఊడుస్తున్నా, గిన్నెలు తోముతున్నా,
భగవంతుని తలుచుకుంటూ చేస్తే 360 రోజులు పండగే. చూసి చూసి భగవంతుడు ఎంతగా నా మీద ధ్యాస పెట్టారు చెబుతున్నారు. ఏమని తస్మా సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్య చ మయి అర్పిత మనోబుద్ధి మామేవ న సంశయ. ఎవరైతే నా నిరంతరం అన్ని వేళల్లో అన్ని సమయాల్లో కూడా తలుచుకుంటారో వాడు తప్పక నా లోకానికి చేరుకుంటారు, దీంట్లో సందేహం అక్కర్లేదు అంటున్నారు. అలా తలుచుకోవాలి అంటే మనం ఈ సేవల ద్వారానే కదమ్మా సాధ్యం అవుతుంది. అందుకనే సేవలు ఎప్పుడు ఏదో కల్పించుకొని చేస్తా ఉండాలి. ఏకాదశి అని, ద్వాదశి అని, మధ్యలో ఫెస్టివల్స్ అని, ఆ వైష్ణవ తిథులని, ఆచార్య తిరుగుభావాలని అవి ఉంటాయి కదా. అన్ని కూడా జన్మాష్టమి, ఇట్లా జోలన యాత్ర అంటే ఏకాదశి, ఇవన్నీ కూడా భగవంతునికి మనకు భక్తులు ఎదగడానికి ఉపయోగపడతాయి, భగవంతునికి దగ్గర చేస్తాయి మనల్ని. అందుకని మంచిగా జరుపుకోండి. ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అయ్యో మేము ఇంట్లో ఉన్నామే, మేము గుళ్ళో లేవని బాధపడకండి. ఇంట్లో ఏంటి మేము ఇళ్ళమ్మట ఆడని మీ పిల్లలను కూడా ఉయ్యాలోకుండా వాళ్ళ కూడా సుకృతం పోగవుతుంది. ఊరికే ఉప్పు పప్పకుండా ఏదో ఇంత రవ్వ కేసు, ఇంత రవ్వ లడ్డు, ఇంత పులిహోర ఏదో ఒకటి చేసేసి పంచి పెట్టండి ప్రసాదం. ఈ 5 రోజులు కూడా కొత్త భక్తులు తయారు కావడానికి, భగవంతు అనుగ్రహం పొందడానికి కొత్త వాళ్ళు చాలా మంచిగా ఉపయోగపడతాయి. అందరూ కూడా దీన్ని ఫాలో కండి. హరే కృష్ణ. అందరికీ